హైదరాబాద్ లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కల్తీ కేటుగాళ్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం గత కొద్ది రోజులుగా నాన్ స్టాప్ గా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ దాడులను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 200కు పైగా హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఆహారం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్న జీహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ బాలాజీరాజ్తో మా ప్రతినిధి నువాన్ ఫేస్ టు ఫేస్. బ్యాక్ టు బ్యాక్ నాన్ స్టాప్ తనిఖీలతో కల్తీ రాయుళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇటు హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, స్వీట్ షాపులు ఏదైనా సరే నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కొరడా జులిపిస్తారు. ఫుడ్ కంట్రోలర్ బాలాజీరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఫుడ్ సేఫ్టీ డ్రైవ్ ఎలా కొనసాగుతుంది, ఇప్పటివరకు ఎన్ని హోటల్స్ మీద, రెస్టారెంట్ల మీద చర్యలు తీసుకున్నారు, ఏంటి అనేది ఇలాంటి వివరాలు తెలుసుకుందాం, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఏకకాలంలో 2 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున దాడులు జరుపుతున్నటువంటి పరిస్థితి. సో ఈ తనిఖీల్లో ప్రధానంగా ఏ విషయాలు వెలుగులో చూసాయి? ఇప్పుడు మీ ఏబిఎన్ వారు కూడా చూశారు కదండి, ఇక్కడ ఇప్పుడు ఒక స్వీట్ స్టాల్కి వెళ్ళారు కదా మీరు. అలాంటివి ఎక్కువగా మాకు అనైజినిటీ ఇన్ కిచెన్ అండి, ఎక్కువ అపరిశుభ్రంగా కిచెను, లేదంటే స్వీట్ స్టాల్లో కార్ఖానా తయారు చేసి ఈ ప్లేసు, బేకరీస్ అయితే అది జిగురుగా ఉంటుంది కదా, అది కూడా బాగుంటలేదండి. ఇంకోటి ఏంటంటే స్టోర్ రూమ్స్లో ఎక్కువగా ఈ ఎక్స్పైర్డ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ మెయింటెనెన్స్లు బాగోపోవటం, ఫ్లోరింగ్ సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ మొదట్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం కొంచెం చాలా అలర్ట్ అయ్యారు చాలామంది. అందరూ కూడా హోటల్ అసోసియేషన్ వాళ్ళు సొంతంగా కూడా ఇది వరకు మా కోఆర్డినేషన్తో ట్రైనింగ్ చేసుకునేవారు. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కూడా చేసుకోగలుగుతున్నారు. ప్రతి 10 రోజులకు ఒక బ్యాచ్ జరుగుతున్నది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి అయితే మేము మాత్రం రెగ్యులర్గా ప్రతి నెలకి 300-400 మందికి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కి ట్రైనప్ చేస్తున్నాం, ఏం చేయాలి ఏం చేయకూడదని. అలాగే హోటల్ అసోసియేషన్లో ప్రతి హోటల్ నుంచి ఒకళ్ళని ట్రైనప్ చేయాలి. ఇనిషియల్గా ముందు ఒకళ్ళతో అయిపోవాలి, నెక్స్ట్ బ్యాచ్లకి రెండో అతను అవ్వాలి. అలాగే ప్రతి హోటల్లోని ట్రైనప్ అయ్యి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అయ్యి ఈ హోటల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఆరోగ్యకరమైన కల్తీ లేని ఆహారాన్ని ప్రజలకు సప్లై చేయడానికి ఏ విధంగా కిచెన్ మెయింటైన్ చేయాలి, స్టోర్ రూమ్ మెయింటైన్ చేయాలనే ట్రైనింగ్ అందరికీ తెలిస్తే ఇప్పటికీ చాలామందికి తెలిసింది. ఓనర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. ఇదివరకు ఓనర్స్కి, కిచెన్కి, స్టోర్ రూమ్కి కోఆర్డినేషన్ లేకుండా కొంచెం ల్యాక్ ఆఫ్ సూపర్వైజన్ వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి. అలాంటి పొరపాట్లు జరగకుండా ఇప్పుడు మమ్మల్ని కూడా తనిఖీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మా ఇన్స్పెక్టర్లు కూడా వెళ్తున్నారు, వాళ్ళంతా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ట్రైనింగ్ కూడా జరుగుతున్నది. ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కూడా జరుగుతున్నది. కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతున్నది. ఇప్పటికి సుమారు 23-24 కేసులు ఫైల్ చేసాం. అందులో కొన్ని 20 కేసుల దాకా ఫైనలైజ్ అయినాయి. 9 లక్షల చిల్లర వరకు ఫైన్ వేసాం. ఇంకా ఫైల్ చేయవలసిన 20-25 ఉన్నాయి. ఈ కాకుండా ఇన్ ఎడిషన్ టు నేను చెప్పినవన్నీ సంబంధిత అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా వచ్చినాయి. ఇంకా ఫైన్ వేయవలసిన చాలా కేసులు ఉన్నాయి. హోటల్స్ కానీ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేయడం జరిగిందా? సో దాంతో పాటు ఈ డ్రైవ్స్ ఎలా కొనసాగడం, ఇంకా రానున్న రోజులు అంటే మేము దీనికి ఒక పద్ధతి ఉందండి. ఎక్కువగా డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి ఏంటండి, దానికి షోకాజ్ నోటీస్ ఇస్తాం. షోకాజ్ నోటీస్ రిప్లై మాకు సంతృప్తికరం అనిపించలేదు అనుకోండి, లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. అది కూడా కమిషనర్ గారు పర్మిషన్ తీసుకుని. మళ్ళీ ఆ లైసెన్స్ సస్పెండ్ చేస్తే అతను బిజినెస్ చేయడానికి లేదు. అది మళ్ళీ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అంటే స్టేట్ అథారిటీ వారి ద్వారా మళ్ళీ పర్మిషన్ తెచ్చుకుంటేనే హీరింగ్ ఉంటుంది. అక్కడ హీరింగ్ అయినాకనే మనం మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. పాత తప్పులు ఎప్పుడు చేయకుండా ఉండాలి. రిపీటెడ్గా మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తాం, సబ్జెక్ట్ టు కండిషన్ ఇస్తాం అనమాట. థ్యాంక్ యూ సార్. ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారితే ఎంతటి హోటల్, రెస్టారెంట్ ఏదున్నా సరే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయంటూ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో కూడా ఇదే స్థాయిలో ఇటు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే స్థాయిలో నగర వ్యాప్తంగా కూడా ఈ హోటళ్లు, రెస్టారెంట్లు, అదేవిధంగా సూపర్ మార్కెట్లు, ఫుడ్ ఏదైతే స్వీట్ షాపుల మీద తనిఖీలు కొనసాగుతాయంటూ కూడా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 200కు పైగా హోటల్స్, రెస్టారెంట్లో తనిఖీలు చేస్తే ఇప్పటికే దాదాపు 9 లక్షలకు పైచులకు ఏదైతే జరిమానాలు కూడా విధించినట్లు జీహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ బాలాజీరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నాన్ స్టాప్ గా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని.